రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ అనేది బలంగా వెళ్తుంది. అది మీరు కూడా చూస్తున్నారు. తెలంగాణలో బీసీవై పార్టీ పాత్ర లేదని మీరు అనుకుంటున్నారు, ఏది ప్రతిపక్షాల రూపంలో ఉన్న కొంతమంది. బట్ మీడియాకి నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మొట్టమొదట ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి లేఖ రాసిన పార్టీ బీసీవై పార్టీ. మీరు ఇప్పటికీ తీయండి. ఈ ఉద్యమం మొన్న 3 నెలలు 4 నెలలు పంచాయతీ ఎలక్షన్ ముందు వచ్చింది. అంతకు 6 నెలల మునిపే బీసీవై పార్టీ మా అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని లేఖ రాసిన పార్టీ బీసీవై పార్టీ. మా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇంకోటి, 2 బీసీల యొక్క అభివృద్ధికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదా, బీసీల గురించి ఇక్కడ జరుగుతున్న దాడుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అన్న. అలాగే ఈ తెలంగాణకి జాతిపిత ఎవరో మీకు తెలుసు కదా అన్న, మీడియా మిత్రులకు ఎవరు తెలంగాణ జాతిపిత? నిన్న కాకమన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఒక బీసీ బిడ్డ ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 అవమానించాయి. మొన్న జాతిపిత అని చెప్పేసి మాట్లాడారుగా. మేము మా బీసీవై పార్టీ మొట్టమొదటిసారిగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఎవరు తెలంగాణ మీద పోరాడుతున్నది మేమా, ఇంకా ఏదైనా పార్టీ? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? బీసీవై పార్టీ కాదా? బీసీవై తెలంగాణ జాతిపితను అవమానించిన ఈ పార్టీ పొలిటికల్ పార్టీ. ఆ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమస్య మీద పోరాడుతున్న పార్టీ బీసీవై పార్టీ. ఇప్పటికీ బలంగా చెప్తున్నాం, బీసీల గురించి, అభివృద్ధి గురించి కానీ, బీసీల యొక్క సంక్షేమం గురించి కానీ ఆలోచించే పార్టీ బీసీవై పార్టీ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ లేదని గర్వంగా చెప్తున్నాను. దానికోసం పోరాడుతున్న మా బీసీవై అధినేత ఈ రోజు బీసీ సింహగర్జన అనగానే నిన్న కాకమన్న మిర్యాలగూడ సభలో మొట్టమొదటిసారి ఏ రోజు కూడా బీసీని పట్టించుకోలేని ఈ కాంగ్రెస్ లో నాయి బ్రాహ్మణుల గురించి, పద్మశాలీల గురించి, తర్వాత మున్నూరు కాపుల గురించి, తర్వాత రజకుల గురించి మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది మన మిర్యాలగూడ సభలో. మీడియా మిత్రులందరూ చూసుంటారు. దానికి మొట్టమొదటి కారణం బీసీవై పార్టీ. ఈ రోజు కళ్ళ గుర్తు చెప్తున్నా, బీసీల గురించి లేవనెత్తడానికి మొట్టమొదటి కారణం బీసీలకు ఒక వాయిస్ అయి అండై నిలబడ్డది మా రామచంద్రన్న. బీసీల యొక్క సంక్షేమానికి నిలబడ్డది మా బీసీవై పార్టీ. జై బీసీ, జై బీసీ.